హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. ఈ వీడియోలో ఎవరైతే 9.5 ఇయర్స్ డ్యూటీ చేసి ఉంటారో సో వారికి పెన్షన్ అప్లై చేస్తుంటే ఇప్పుడు లేటెస్ట్ అప్డేటు ఏ విధంగా మనకు ఎర్రర్ కనిపిస్తుందో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇప్పుడు పిఎఫ్ మెంబర్ హోమ్ పేజీలో లాగిన్ అయి ఉన్నాను. లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా మనకు ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. ఇక్కడ నేను ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేసి ముందుగా వీరి యొక్క సర్వీస్ చూపిస్తూ పిఎఫ్ అయితే అప్లై చేసే ప్రయత్నం చేస్తాను. గతంలో ఎవరైతే 9 సంవత్సరాల 5 మంత్స్ కంటే ఎక్కువ డ్యూటీ చేసిన వాళ్ళకు మనకు ఒక ఎర్రర్ వచ్చేది. ఏంటి? సర్వీస్ గ్రేటర్ దెన్ 6 మంత్స్ ఆర్ లెస్ దెన్ 9.5 ఇయర్స్ అని ఒక ఎర్రర్ అనేది కనిపించేది. సో ఇప్పుడు మనకు ఎవరైతే 6 మంత్స్ కంటే తక్కువ ఉద్యోగం చేసినా కూడా పెన్షన్ విత్డ్రా చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు వేరే విధంగా మనకు ఎర్రర్ కనిపిస్తూ ఉంటుంది. అంటే ప్రాబ్లం అన్నమాట. ఎలా చూసినా మనము 9.5 ఇయర్స్ కంటే ఎక్కువ డ్యూటీ చేస్తే పెన్షన్ని మనము వన్ టైం సెటిల్మెంట్గా విత్డ్రా చేసుకునే దానికి ఆప్షన్ అయితే లేదు. సో ఇక్కడ నేను ఇప్పుడు వీరి యొక్క బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసి వెరిఫై చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా బ్యాంక్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసి వెరిఫై చేస్తాము. అలానే ఇక్కడ డేట్ ఆఫ్ జాయినింగ్, మనకు డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది కనిపిస్తుంది. 2011లో వీరు డ్యూటీ జాయిన్ అయ్యారు. 2024 వరకు డ్యూటీ చేయడం జరిగింది. అంటే సుమారుగా ఒక 13 సంవత్సరాలు డ్యూటీ చేయడం జరిగింది. సో ఇప్పుడు వీరికి పెన్షన్ అప్లై చేస్తుంటే ఏ విధంగా చూపిస్తుందో చూద్దాము. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసి వెరిఫై చేస్తాము. ఓకే ఫ్రెండ్స్, తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈపీఎఫ్ మెంబర్కి సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి. తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ జాయినింగ్ మరియు డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఉంటే డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేసి మనం ఇప్పుడు పిఎఫ్ కానీ పెన్షన్ కానీ అప్లై చేసే ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెలెక్ట్ క్లెయిమ్ ఫామ్ మీద మనము క్లిక్ చేస్తాం. ఆప్షన్స్ ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఈ విధంగా మనకు కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ మీకు ఫామ్ 19 పెన్షన్ విత్డ్రాలు, స్కీమ్ సర్టిఫికేట్, ఫామ్ 31 అనేది కనిపిస్తూ ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ పిఎఫ్ విత్డ్రాల్ అయితే మనకు ఓపెన్ అవుతుంది, ప్రాబ్లం లేదు. కానీ పెన్షన్ విత్డ్రాల్ పైన మనము క్లిక్ చేద్దాము. క్లిక్ చేసినట్లయితే ఏ విధంగా ఓపెన్ అవుతుందో చూడాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు సర్వీస్ గ్రేటర్ దెన్ 113 మంత్స్, అంటే సర్వీస్ అనేది 113 నెలలు దాటింది కాబట్టి పెన్షన్ విత్డ్రా చేసుకునే దానికి ఆప్షన్ లేదు. అంటే ఏ విధంగా చూసినా ఇదివరకేమో ఇక్కడ మనకి ఏ విధంగా ఎర్రర్ వచ్చేది, సర్వీస్ ఈస్ మోర్ దెన్ 9.5 ఇయర్స్ లేదంటే లెస్ దెన్ 6 మంత్స్ సర్వీస్ అనేది కనిపిస్తూ ఉండేది. ఇప్పుడు ఈ పెన్షన్కి సంబంధించినటువంటి టేబుల్ డీని చేంజ్ చేయడం జరిగింది. కాబట్టి 6 మంత్స్ కంటే తక్కువ సర్వీస్ ఉన్న పెన్షన్ విత్డ్రా చేసుకోవచ్చు. కానీ 9.5 ఇయర్స్ కంటే ఎక్కువ సర్వీస్ ఉంటే మాత్రం పెన్షన్ విత్డ్రా చేసుకునే దానికి ఆప్షన్ లేదు. ఇక్కడ మనకు 9.5 ఇయర్స్ సర్వీస్ అని ఇది వరకు చూపించేది, ఇప్పుడేమో 113 మంత్స్ సర్వీస్ దాటింది కాబట్టి పెన్షన్ అమౌంట్ విత్డ్రా చేసుకునే దానికి ఆప్షన్ అయితే కనిపించడం లేదు. ఒక ఇది లేటెస్ట్ అప్డేట్ మనకు కనిపిస్తుంది. సో మీలో ఎవరైనా 9 కంటే ఎక్కువ సర్వీస్ చేసి ఉంటే, 9 ఇయర్స్ కంటే ఎక్కువ సర్వీస్ చేసి ఉంటే చూసుకోండి ఒకసారి పెన్షన్ విత్డ్రాల్ అవుతుందా లేదా లాగిన్ చేసి చూడండి, మీకు ఏ విధంగా ఎర్రర్ వస్తుందో చూడండి. ఓకే, ఇదండి అప్డేటు. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.